హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక తాజా సమాచారంతో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో ఆ తాజా సమాచారం ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసినప్పుడు ఇప్పటి వరకు ఆ నిధుల కింద ఎవరైతే లబ్ధి పొందలేదో సో వాళ్ళందరికీ నేటి నుంచి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో నిధులు అనేవి జమ చేస్తున్నట్లు అచ్చెన్నాయుడు గారికి తెలియజేయడం జరిగిందండి. సో ఎవరికైతే ఇంకా నిధులు అర్హత కలిగి ఉండి ఖాతాలో జమ అవ్వలేదో సో వాళ్ళందరికీ ఈ రోజైతే జమ కావడం జరుగుతుందని అయితే అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది. సో కాబట్టి ఈ నిధులు అనేవి ఈ రోజు విడుదల చేస్తున్నారు కాబట్టి సో మీ బ్యాంక్ ఖాతాలో క్రియేట్ అయ్యాయా లేదా అనేటువంటి మీ స్టేటస్ అనేది వెబ్సైట్లో ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం అయితే నేను తెలియజేస్తానండి. సో ముఖ్యంగా ఈ నిధులు అనేవి ఎవరికి విడుదల చేస్తున్నారు అనేటువంటి సమాచారం కూడా నేను ఈ వీడియోలో మీకు అందిస్తాను. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అందుతుంది. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే రైతులు ఉన్నారో సో వాళ్ళందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక ఏడాదికి 14,000 రూపాయలు పెట్టుబడి సాయం అయితే వ్యవసాయానికి అందిస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఆగస్టు 2వ తేదీన ఎవరైతే రైతులు అర్హత కలిగి ఉంటారో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి సో వాళ్ళందరికీ మొదటి విడత కింద 5,000 రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది. సో ఓకేనా. సో ఈ 5,000 విడుదల చేసిన తర్వాత చాలా మందికి ఆ రోజు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో క్రియేట్ కావడం జరిగింది. మరికొంతమందికి అయితే అర్హత కలిగి ఉన్నప్పటికీ ఇంతవరకు అయితే వాళ్ళ బ్యాంక్ ఖాతాలో క్రియేట్ కాలేదండి. సో వాళ్ళు ఎవరు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆగస్టు 2వ తేదీన ఈ నిధులని విడుదల చేసిన తర్వాత కొన్ని చోట్ల స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఆ ప్రాంతాల వారికి నిధులు అనేవి విడుదల కాలేదండి. సో ఏ ప్రాంతాల్లో ఎన్నికలు అనేవి జరుగుతూ ఉన్నాయో ఆ ప్రాంతాల వారికి ఈ నిధులు అనేవి విడుదల చేయొద్దు అని అయితే కలెక్టర్ గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు ఆ జిల్లాల వారికి ఆ ప్రాంతాల వారికి ఆ రోజున అన్నదాత సుఖీభవ నిధుల కింద మొదటి విడత కింద 5,000 రూపాయలు అయితే వాళ్ళ బ్యాంక్ ఖాతాలు క్రియేట్ చేయలేదండి. సో ఎవరైతే ఎన్నికల కోడ్ జరిగే ప్రాంతంలో నివసిస్తూ ఉంటారో ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకి ఇంతవరకు ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్ళందరికీ నేటి నుంచి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నట్లు అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో దాదాపు 1,04,107 మంది రైతులకు ఖాతాల్లో నేడు జమ చేస్తున్నట్లయితే సమాచారం. సో ఈ 1,04,107 మంది అయితే ఎన్నికలు జరిగే సమయంలో ఆ ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతాల వారికి ఈ నిధులని విడుదల చేయలేదండి. సో ఇంతమందికి అయితే సో ఓకేనా, మీకు క్లారిటీ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో వారందరికీ నిధులు అనేవి జమ అవుతున్నాయండి. సో ఒకసారి చెక్ చేసుకోండి మీకు అయితే నిధులు అనేవి జమ అయ్యాయా లేదనేది అయితే. సో ఓకేనా, మీకు క్లారిటీ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో వీరితో పాటు నెక్స్ట్ చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసినప్పుడు ఎవరైతే ఈకేవైసీ అదేవిధంగా ఎన్పిసిఐ చేయించుకోలేదో సో వాళ్ళకి కూడా మరొక అవకాశం అయితే ప్రభుత్వం ఇవ్వడం జరిగిందండి. సో రీసెంట్గా చూసుకున్నట్లయితే 20వ తేదీ వరకు ఎవరైతే ఈకేవైసీ ఎన్పిసి అనేది చేయించుకోలేదో సో వాళ్ళు కూడా చేయించుకొని రైతు సేవా కేంద్రాల్లో అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా నిధులు అనేవి విడుదల చేస్తాము అనేది ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఎవరైతే రీసెంట్గా 20వ తేదీ లోపల ఎన్పిసిఐ అదేవిధంగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉన్నారు ఆ రైతులకు కూడా ఈ రోజు నుంచి నిధులు అనేవి జమ చేస్తున్నట్లయితే అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా. సో అదేవిధంగా వీటితో పాటు మరికొంతమందికి కూడా ఈ నిధులని విడుదల చేయడం జరుగుతుందండి. సో వాళ్ళు ఎవరు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హత కలిగి ఉన్నప్పటికీ వాళ్ళకి ఇంతవరకు లిస్టులో పేరు రాకుండా వాళ్ళకి 5,000 రూపాయలు కనుక జమ కాకుండా కనుక ఉన్నట్లయితే వాళ్ళకి కూడా గ్రీవెన్స్ పెట్టుకోమని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి. సో 20వ తేదీ లోపల ఈ లిస్టులో వాళ్ళు ఎవరైతే గ్రీవెన్స్ అనేవి పెట్టుకొని ఉంటారో అర్హత కలిగి ఉన్నప్పటికీ డబ్బులు పడలేదు అని అయితే వాళ్ళకి కూడా నేటి నుంచి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేవి జమ చేస్తున్నట్లయితే మంత్రి గారు అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో అచ్చెన్నాయుడు గారు అయితే ఈ రోజున టోటల్గా 71.38 కోట్లు అయితే విడుదల చేస్తున్నట్లయితే సమాచారం. సో రైతుల ఖాతాల్లోకి ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తున్నారండి నేటి నుంచి అయితే. సో ఓకేనా. సో ఈ విధంగా అయితే ఎవరైతే ఎన్పిసిఐ అదేవిధంగా ఈకేవైసీ అనేది చేయించుకోలేదో సో ఇప్పుడు చేయించుకున్న వాళ్ళకి, అదేవిధంగా ఎవరైతే అర్హత కలిగి ఉండి లిస్టులో పేరు రాలేదని గ్రీవెన్స్ పెట్టుకొని ఉన్నారో వాళ్ళకి, అదేవిధంగా స్థానిక ఎన్నికలు జరిగే చోట ఎవరికైతే పడలేదో అన్నదాత సుఖీభవ నిధులు వాళ్ళందరికీ నేటి నుంచి అయితే వాళ్ళ బ్యాంక్ ఖాతాలో నిధులు అనేవి జమ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు క్లారిటీ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో నేటి నుంచి ఈ నిధులు అనేవి జమ అవుతున్నాయి కాబట్టి సో విడుదల చేసిన తర్వాత మీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయా లేదా అనేటువంటి సమాచారం మీరు ఏ విధంగా తెలుసుకోవాలి అంటే, చాలామంది మీ సేవా కేంద్రాలకు వెళ్ళి నిధులు అనేవి పడ్డాయా లేదని తెలుసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగకుండా సో డైరెక్ట్గా మీ మొబైల్లోనే మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అండి. సో ఆ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటువంటి సమాచారం అయితే నేను అందిస్తాను. సో ముందుగా మీ మొబైల్లో అన్నదాత సుఖీభవ.com అని టైప్ చేసి వచ్చిన వెబ్సైట్ని ఓపెన్ చేసుకొని కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే మీకు నవ్ యువర్ స్టేటస్ అనేది రావడం జరుగుతుంది. సో నవ్ యువర్ స్టేటస్ని మీరు క్లిక్ చేసుకున్న తర్వాత
సో ముందుగా మీకు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుందండి. సో ఎవరైతే రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హత కలిగి ఉంటారో, ఎవరికైతే లిస్ట్‌లో పేరు ఉంటుందో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత పక్కనే ఎంటర్ క్యాప్చా అయితే అడుగుతుంది. సో ఎంటర్ క్యాప్చా దగ్గర ఒక కోడ్ అయితే ఉంటుంది. ఆ కోడ్ అయితే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత మీరు సెర్చ్ చేసినట్లయితే మీ యొక్క వివరాలనేవి రావడం జరుగుతుందండి. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఏ విలేజ్‌కి సంబంధించిన వాళ్ళు, ఏ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వాళ్ళు అనేటువంటి పూర్తి సమాచారం అయితే రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఎంఏఓ అప్రూవల్ అని కూడా రావడం జరుగుతుంది. లాస్ట్‌లో అమౌంట్ పేమెంట్ యొక్క స్టేటస్ దగ్గర సక్సెస్, అదేవిధంగా మీకు ఎంతైతే ఖాతాలో జమ అయి ఉంటుందో ఆ యొక్క డబ్బులనేవి రావడం జరుగుతుందండి. సో సపోజ్ రూ. 5,000 గనుక పడినట్లయితే రూ. 5,000 క్రెడిట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ మొబైల్‌లోనే మీ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండండి. సో మీకు అమౌంట్ అనేది పడ్డాయా లేదా అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. సో ఓకేనా. సో ఇవాల్టి వీడియో అయితే ఇంతేనండి. అన్నదాత సుఖీభవకి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.